మిత్రమా, ఇతరులు వేలెత్తి విమర్శించే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో. మనలో ఎన్నో తప్పులున్నా నీ ఎదుట మనిషిని విమర్శించే హక్కు నీకు లేదని తెలుసుకో మిత్రమా. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకుని తిన్నట్లు మనిషికి కూడా డబ్బు గర్వం తలకెక్కినప్పుడు తన వాళ్ళని తానే దూరం చేసుకుంటాడు కాదంటారా. మహానటులు ఎక్కడో ఉండరు. మన స్నేహితుల రూపంలో, మన బంధువుల రూపంలో మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. వీళ్ళ నటనకు ఎన్ని నంది అవార్డులు ఇచ్చినా, ఎన్ని ఆస్కారాలు ఇచ్చినా తక్కువే. కాబట్టి జాగ్రత్తగా ఉండు మిత్రమా. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది, మునుపటిలా అనిపించదు. అందుకే తెంపుకునే ముందే ఆలోచించాలి. అది దారమైన, బంధమైన, ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నడూ కూడా ప్రయత్నించకు. కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేలారాలక తప్పదు కదా. ప్రతీకారం కోసం నువ్వు ఏమి చెయ్యకు మిత్రమా. కాలమే సమాధానం చెప్తుంది. దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుందని గుర్తుంచుకో. మనకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం, మన సంతోషం కోసం ఎదుటివారిని బాధ పెట్టి దానిని ఇంకొకరిని కారణం చేయడం, ఈ రెండు కూడా ఈ క్షణం నీకు సంతోషం ఇవ్వవచ్చు, కానీ అవి రేపటి నీ పతనానికి నువ్వు వేసుకున్నట్లు వంటి పునాదులే అని నీకు తెలిపే రోజు ఒకటి వస్తుందని మర్చిపోవద్దు మిత్రమా. మనిషి నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినేటప్పుడు, రెండవది మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండవది బంధాలను పదిలంగా ఉంచుతుంది కాదంటారా. కలికాలంలో నిజాలు మాట్లాడేవారు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్నాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు కూడా ఒంటరివాడే మిత్రమా. పోరాడేసి వస్తే సింహంతో పోరాడు, ఓడిన చివరికి చచ్చిన వీరుడిగా మిగులుతావు. బురదలు దొండ్రే పందితో పోరాడకు, ఒంటి నిండా బురదే, తర్వాత దురద మాత్రమే మిగులుతుంది. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానం ఎప్పుడు కూడా చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరి ఒకటి లేదని గుర్తుంచుకో మిత్రమా. దేవుడు మనల్ని ఏం చేస్తాడులే అని నలుగురిని మోసం చేసి 4 కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారిలో డబ్బులు సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు చేసిన పాపాలు పండి ఆసుపత్రిలో రోజులు లెక్క పెట్టేటప్పుడు గోడ మీద ఎలా రాసి ఉంటుంది ఐసీయూ అని, అంటే అర్థం నేను నిన్ను చూస్తున్నాను అని. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. అప్పుడు నీకు నువ్వు చేసిన పాపాలు మోసాలు గుర్తు చేస్తూ ఉంటాడు మిత్రమా. ఎదుటివారి ఎదుగుతుంటే అసూయపడకండి. వారిని దెబ్బతీస్తే భవిష్యత్తులో మీరు దెబ్బతినాల్సి వస్తుందని గుర్తించు. నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించి బాధపడకండి. ఎందుకంటే అమూల్యమైన నిన్ను వారెప్పుడో కోల్పోయారు. కాబట్టి మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళొద్దు, విలువ ఇవ్వని వారితో మాట్లాడొద్దు, అహంకారం చూపే వారితో కలవకు, గర్విష్ఠులతో కలిసి నివసించకు, వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు, నోరు అదుపులో లేని వారితో ఏమీ చెప్పకు, స్థాయిని చూసే వారిని నీ ఇంటికి అస్సలు పిలవద్దు మిత్రమా. చెడు స్వభావం కలవారని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఎవరైనా సరే పక్కన పెట్టండి. ఎందుకంటే మన తోటలో పండే మిరపకాయ కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది, కానీ చల్లదనాన్ని ఇవ్వదు కదా. అలాగే చెడు స్వభావం కలవారు కూడా అంతే మిత్రమా. ఎక్కువగా ఎవరిని నమ్మొద్దు, మోసపోతావు. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు, వాళ్ళకే అలసైపోతావు. ఎక్కువ విలువ ఎవరికి ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమి కూడా ఆశించకు మిత్రమా.
జీవితం మొత్తం కూడా బాగుంటుంది. ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గరవుతున్నానని అర్థం మిత్రమా. కొందరి నాలుకలు నాగజెముడు ముళ్ళు కంటే ప్రమాదకరమైనవి. వాళ్ళ మాట తూటాలకు అయిన గాయాలు ఈ జన్మకే కాదు మరి జన్మకు కూడా మానవ మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, లోహపు బిందెకు ఉన్న సొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చు. అదే మట్టికున్న సొట్టను తీయడానికి ప్రయత్నం చేస్తే అది అస్సలు పనికి రాకుండా పోతుంది. అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి. అందరినీ మార్చాలి అనుకోవడం నీ అవివేకం అవుతుంది మిత్రమా. 100 కుక్కలు ఒక్కసారిగా మొరిగిన ఒక్క సింహ గర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసిన ఒక నింద ఎప్పుడు కూడా నిజం కాదు కాదంటారా. గడ్డాలు మీసాలు పెంచుకుంటే మగాడు అని కాదు, ఎంత ఆవేశంలో కూడా ఆడదాని మీద నోరు గాని చెయ్యి గాని జారకుండా ఉంటాడే వాడే నిజమైన మగవాడు కదంటారా. మిత్రమా, మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది. మరణం వస్తే ఒక్కసారి చనిపోతాం, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం కూడా చంపుతుంది. బంధం నిలవాలంటే నమ్మకాన్ని నిలుపుకోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొలీగ్స్ ఎవరైనా సరే మనల్ని నమ్మితేనే రహస్యాలు చెప్తారు. మనల్ని నమ్మి ఏదైనా చెప్తే లైట్ తీసుకొని మరొకరికి చెప్పకూడదు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నప్పుడే వారితో మన బంధం కూడా నిలబడుతుంది. ఏ బంధమైనా శాశ్వతంగా నిలబడేది విశ్వాసం మీదనే మిత్రమా. దాన్ని కాపాడుకోవాలని గుర్తుపెట్టుకో. అప్పుడే బంధాలని పటిష్టంగా నిలిచి ఉంటాయి మిత్రమా. జీవితంలో అందమైన బంధం కళ్ళది. 2 కలిసి తెరుచుకుంటాయి, కలిసి మూసుకుంటాయి, కలిసి నిద్రపోతాయి, ఒకేసారి కన్నీరు కారుస్తాయి. అది కూడా జీవితాంతం, ఒకదాన్ని ఒకటి చూడకుండానే కాదంటారా. నీ తప్పు లేకుండా నేను నిందిస్తున్నాను అంటే నీకు దూరం అవ్వాలని నిచ్చకున్నాకై అలా చేస్తారు. నిజంగా నేను అభిమానించే వారే అయితే ఒకవేళ నువ్వు తప్పు చేసినా సరే సర్దుకుపోయి నీతోనే ఉంటారు కాదంటావా మిత్రమా. ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదు మిత్రమా. ఏ తప్పు చేయని వారిని బాధ పెట్టి సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలి అనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అదే బాధ అంతకు రెట్టింపు నువ్వు ముందు ముందు అనుభవిస్తావని గుర్తుంచుకో మిత్రమా. బంధాల్లో మనుషులు చేసి అతిపెద్ద తప్పేంటో తెలుసా మిత్రమా. వినేది సగం, అర్థం చేసుకునేది పావంతు, ఆలోచించడం అయితే 0, రియాక్షన్ మాత్రం 200% ఉంటుంది. ఇక బంధాలు ఎక్కడ నిలుస్తాయి చెప్పు మిత్రమా. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్న ఒకటి, దూరంగా ఉన్న ఒకటి. అలాంటి వారికి మన అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాం. తర్వాత గట్టి పరక కన్నా హీనంగా కనిపిస్తాము. మిత్రమా, నిజమైన మగవాడు తన మీద ఇష్టం లేని ఆడదాన్ని ఇబ్బంది పెట్టాడు. ఇష్టపడే ఆడదాన్ని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వదిలిపెట్టాడు. మగతనం అంటే వేధించడం, వాదించడం కాదు మిత్రమా. ప్రేమతో సాధించుకోవడం అర్థమైందనుకుంటా. మన మీద మనకు అసహ్యం ఎప్పుడు వస్తుందో తెలుసా. మనకు విలువ ఇవ్వని వాళ్ళ కోసం మన మనసులో ఎక్కువ స్థానం ఇచ్చినప్పుడు కాదంటారా. 3 ముళ్ళ బంధానికి కట్టుబడి జీవితం మొత్తం కూడా నిన్ను ప్రేమించేదే భార్య. అలాంటి భార్యను ఆనందం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ బాధ పెట్టకండి మిత్రమా. ఒక స్త్రీ తన భర్తను కాదనుకొని వెళ్ళిపోవటకు ధైర్యం చేసింది అంటే తనకు మరెవరో అండగా ఉన్నారని అర్థం మిత్రమా. అరవని కుక్కలు ఉండవు, విమర్శించని నోరు ఉండదు, ఈ 2 లేని ఊరే ఉండదు. మన పని మనం చేసుకుంటూ పోవడమే. అర్థమైందనుకుంటా. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం, నీ బలహీనతలు అన్ని పంచుకోవడం కూడా నీ జీవితానికి హానికరమే మిత్రమా.